అదే కరెక్ట్గా ఏంద్రది నిన్నలాగే నేను నోడు అంటే నీలోనే భగవంతుని చూడు, బయట నీలోనే భగవంతుడిని చూడు అనేది ఆ సారాంశము. దాని గురించి మాట్లాడమండి. అందరూ వర్షం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాము. అది ఒక గుడి అన్నమాట. ఒక కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక కోతి వచ్చింది. కోతి వచ్చి ఆ గుడి దగ్గర వచ్చేసి అందరూ హే 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 అని తోలినారనమాట. ఆ గోలాసం చెప్పినాడు కూడా. అది లోపలికి వెళ్ళింది. సరే మళ్ళీ వచ్చిన తర్వాత దానికి దొరకలేదేమో. వీళ్ళు అందరూ నాకు వాళ్ళందరికీ గురువులకి అందరికీ తాంబూలం ఇచ్చింటారు కదా. నా 2 అరటిపండ్లు దాని మీద పెట్టింటిని టేబుల్ మీద. అది వచ్చి నా 2 అరటిపండ్లు తీసుకుపోయింది. ఇంతసేపు ఉపన్యాసం చెప్పినారు. భగవంతుని నిండుని చూడనేటట్లుగా నిన్ను నిండుని చూడనే కాదు, ఎదుటి వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనేది గ్రహించాలి నువ్వు ఆ స్థాయికి ఎదిగినప్పుడు. కోతి వచ్చినప్పుడు కోతి తీసుకుపోతే ఏం తీసుకుపోతుంది? 2 అరటిపండ్లు తీసుకుపోతుంది. దానికోసం ఇంత బాగా నాలెడ్జ్, ఇంత జ్ఞానం పెట్టుకుని దాన్ని హే హే అని తోలాల్సిన అంత అవసరమా? నీకేమీ లేదన్నప్పుడు ఎందుకు దాని గురించి ఆలోచన? అర్థమైంది కదా. అది కూడా ప్రాణే కదా, అది కూడా భగవంతుడే కదా, తీసుకొని వెళ్ళే అని మనకు ఎందుకు తట్టదు అన్నాను. మరి చెప్తారు కానీ దాంట్లో ఉండరు. నేను అట్ట కాదు, చెప్తారనేది కాదు. గొప్పవాళ్ళు, మేధావులు, వేమన కావచ్చు, ఇంకొకరు మహానుభావులు ఉంటారు, ఏమైనా శంకరాచార్య కావచ్చు, లేకపోతే వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, ఎవరైనా కానీ. ఆ వేమన ఒక పద్యంలో వచ్చేసి ఏం చెప్తాడంటే, రాయిని తీసుకొచ్చి చీకట్లో పెట్టి మొక్క వలదిక 3 లారా వల్ల మందే బ్రహ్మముండు తెలియుడే అన్నాడు. ఎప్పుడున్నాడు అన్నమాట? ముందు అనలే. ఆయనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత, ఆ స్థాయికి వచ్చిన తర్వాత అన్నాడు. ఇప్పుడు మనం అనుకొని చేసుకోనికి వల్ల మందే బ్రహ్మముండు తెలియదు అని అంటే మనకి గుళ్ళు ఎందుకు, పుణ్యక్షేత్రాలు ఎందుకు, దేవుళ్ళు ఎందుకు, పూజలు ఎందుకు అంటే మనకు ఇంకా ఆ వల్ల మందే బ్రహ్మముండు తెలియడు అనే స్థాయికి తెలుసుకోలేకపోతున్నాం. మనకు తెలియదు కాబట్టి ఇట్లా ముందు దీన్ని పవిత్రంగా చేసుకోవడానికి శరీరాన్ని ఎప్పుడైతే ఈ పూజలు కానీ, ఈ దేవాలయాలు కానీ దర్శనం ఎందుకు చేసుకుంటున్నామంటే మనల్ని పవిత్రంగా చేసుకోవడానికి, శరీరాన్ని పవిత్రంగా చేయడానికి, మన మనసును పవిత్రంగా చేయడానికి. అర్థమైనది. ఎప్పుడైతే ఇవి పవిత్రంగా అవుతాయో అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. ఈ పవిత్రంగా లేకున్నప్పుడు నీకు ఆ జ్ఞానం టెంపరీ జ్ఞానమే, ఒరిజినల్ జ్ఞానం కాదు. అట్లా ఆ జ్ఞానం రావాలంటే భగవంతుని ఆశీర్వచనం ఉండాలి. నీ లోపల ఉన్నదాన్ని నువ్వు పరిశోధన చేసుకొని నిన్ను నువ్వు తెలుసుకొని, నీ ఇంటి వాళ్ళని కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నువ్వు ముందు నిన్ను సరిదిద్దుకొని చెప్తున్నాను. ఆ స్థాయికి ఎదగాలి. ఆ ఎదగటానికి టైం పడుతుంది. ఒక జన్మకే కుదురుతుందో కుదరకపోవచ్చు. వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధకంటే నీకు ఈ జన్మలో సరిపోదురంగా ఒక జన్మ కావాలని అన్నాడు. మనం ఈ జన్మలో అన్నీ కావాలని అన్నీ చూస్తాయి. అట్లా ముందు మంచిని చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి చేస్తే భగవంతుని అనుగ్రహం దొరికితే నీకు మంచి జన్మలో వచ్చి ఆ మంచి జ్ఞానం అనేది నీకు ఏర్పడుతుంది అనేది నేను చెప్తాను నాకు తెలిసినంతవరకు.